హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏంటంటే లెమన్ రైస్ చేయబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఆనియన్, క్యారెట్, లెమన్, పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నానండి. పప్పు దినుసులు అదే రీతిగా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని తర్వాత అందులో ఏం వేయాలంటే పప్పు దినుసులన్నీ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత కొంచెం వేడి కాగానే అందులో మనము కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకోగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. కాగానే తర్వాత కొంచెం క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అవి మగ్గేంత వరకు చక్కగా కలుపుకోవాలి. తర్వాత మగ్గేంత వరకు ఒక నిమిషము మూత పెట్టుకుందాము. దాంట్లో చక్కగా అవన్నీ కలిసి మగ్గాలి కదండి, అందుకే ఒక నిమిషము మనము కలుపుకొని మూత పెట్టుకుందాము. తర్వాత మగ్గిన తర్వాత అందులో కొంచెము చక్కగా కలుపుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెము జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత అది వేసుకున్న కలుపుకోవాలి. చక్కగా అవన్నీ మగ్గినయా లేదా చూసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం అంతా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం మూత తర్వాత ఇవన్నీ వేసాము కదండి, కొంచెము అల్లం పేస్ట్ కూడా మనము అందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుందాము. అది అందులో మంచిగా ఫ్రై కావాలి కదండి. మిర్చి, క్యారెట్, కరివేపాకు అన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక్క నిమిషము. తర్వాత అందులో ఏం వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు చక్కగా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక బౌల్ నిండా రైస్ తీసుకొని ఆ అన్నం మొత్తము అందులో వేసేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చక్కగా అదంతా కలిసేలాగున పచ్చిమిర్చి, అవన్నీ పల్లీలు, పప్పు దినుసులు అన్నీ వేసాం కదా, అది మొత్తం వేసుకున్న తర్వాత మిగతా సగం అన్నం కూడా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి. అది మొత్తం కలిసేలాగున తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అన్నం మంచిగా ఆయిల్లో మంచిగా కలిసేలాగా చక్కగా ఒక్క నిమిషం మట్టుకు చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెట్టుకున్న నిమ్మకాయ ఉంది కదా, అది మొత్తం అందులో పిండేసుకోవాలండి. పిండేసుకున్న తర్వాత ఆ 2 ముక్కలు మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకొని ఒక్క నిమిషం కలిపితే అన్నము చక్కగా రెడీ అయిపోయినట్లే. లెమన్ రైస్ ఇది అయిపోయిందండి. లెమన్ రైస్ అయిపోయిన మనం వేసుకొని తినడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.